హాయ్ అండి. ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను. దాంతో మటన్ కూర కూడా వండుతున్నాను. దాంట్లో గరం మసాలాలు పెట్టి చూడండి వేస్తున్నాను. ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి. ముందు వేసాను, దీంట్లో 2 ఉల్లిపాయలు కూడా వేసాను. మొత్తం వేసి కలిపిస్తాను. దీంట్లో ధనియాల పౌడరు స్పూన్నర వేసాను. పసుపు, జీరా పౌడర్, ఉప్పు సరిపోయినంత, కారం కొంచెం తక్కువ తింటారండి మా ఇంట్లోని. మా పాపాలు మా అయ్యగారు కారం తినరు, అందు గురించి కొంచెం వేస్తున్నాను. మీకు సరిపోయినంత వేసుకోవచ్చు మీరు. సరసా నూనె, కొంచెం మటన్ కదా ఎక్కువ పడుతుంది. మొత్తం ఇలా కలిపించుకోవాలి బాగాను. ముక్కలు 4 ఉల్లిపాయలు కోసాను. 4 ఉల్లిపాయల్లోని 2 ఉల్లిపాయలు మిక్సీ చేశాను. కొంచెం ఉల్లిపాయలు ముక్కలు దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసాను. ఇలాగా సిమ్ చేసి కొంచెం అలా వేగాలి బాగా. కుక్కర్లో వేసి పెట్టాను. కొంచెం ఇలా సిమ్ చేసి ఇలాగ సిమ్లో ఉడకాలి, బాగా వేగాలన్నమాట. దీంట్లో పెట్టేసి మామూలుగా మూత పెడతాను. మూత పెట్టేసి సిమ్లో పెట్టాను. చూడండి, ఇప్పుడు కొంచెం సిమ్లో అంటే లేట్గా అవుతుందని కొంచెం హై చేసాను. కొంచెం నీరంతా కొంచెం ఇంకిన తర్వాత మళ్ళీ సిమ్లో పెడతాను. వెలగయింది. కొంచెం ఇప్పుడే ఉప్పు కారం చూసుకోవాలి. చూడండి ఎలాగా వేగిపోయిందో, ఎర్రగా వేగిపోయింది కదా. ఇప్పుడేమో దీంట్లో నీళ్ళు వేసుకుందాం. కొంచెం గారెలతో ఉంచుకోవాలి కదా, అందుకే కొంచెం ఎగురు ఎక్కువ ఉండాలి, అందుకే నీళ్ళు ఎక్కువ వేస్తున్నాను. కేజీ మటన్ అండి. కేజీ మటన్కి ఇదిగో ఇంత నీరు వేసుకున్నాను. దీంట్లో కొంచెం ఇప్పుడు ఉప్పు కారం అన్నీ చూసుకొని మూత పెట్టుకుంటే అయిపోతుంది. ఉప్పు చాలలేదండి, ఉప్పు వేసుకుంటున్నాను. చాలలేదు, కొంచెం నీళ్ళు చాలలేదండి, అందుకే మరి కొంచెం వేసుకుంటున్నాను. పెద్ద మేకపోతే కదా, అందుకోసం 10 విజిల్ కొట్టిస్తాను. కూర 10 విజిల్ వేసింది, దించేసాను. గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తాను దాంట్లో. నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేసి సపోర్ట్ చేయండి.